ఏపీలో నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ జగన్. ఎందుకని సార్? అన్ని బాగా చేశాడు, పథకాలు అన్నీ బాగా చేశాడు. అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. లేదు అంత బాగుంది. సార్ మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు గారు వెళ్ళారు. దాని గురించి ఏమంటారు? దాని గురించి నెక్స్ట్ మాత్రం జగన్ వస్తే బాగుంటుంది. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పొత్తుతో వస్తున్నారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్దంటారా? జగన్ గారికి ఏమి ఎఫర్ట్ పడుతుంది. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ గారిని ఓడించడమే నా లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు. అది నాకు తెలియదు. అలా ఏం లేదు. సార్ మరి ఇప్పుడు జగన్ గారు భయపడే ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు. అది భయపడేది ఏం లేదమ్మా, నెక్స్ట్ సీఎం మాత్రం జగనే. సార్ మరి వాలంటీర్ వ్యవస్థలో ఎలా ఉంది? వాలంటీర్ చాలా బాగుందమ్మా, చాలా బాగా చేస్తున్నారు. సార్ మరి ఇప్పుడు వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారు అని చెప్పంటారు. అది ఏం లేదమ్మా, చాలా బాగా చేస్తున్నారు. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాపులందరూ నా వైపే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉంది. దాని గురించి నాకు తెలియదమ్మా. జగన్ బాగానే చేశాడు, బాగుంది పథకం. సార్ మరి సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సమర్పోతులు అవుతున్నారు. లేదు మరి బాబు గారు వస్తే దీనికన్నా మెరుగైన పథకాలు నేను ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి తెలియదమ్మా. 5 ఏళ్ళు బాగానే చేశాడు జగన్. సార్ మరి ఇప్పుడు జగన్ గారు రావడం వల్లనే కరోనా వచ్చింది, అడుగు పెట్టడంతోనే కరోనా ఇక్కడ ప్రపంచం మొత్తం వచ్చిందమ్మా కరోనా. ఆయన రావడం వల్లే వచ్చింది. లేదు ప్రపంచం మొత్తం కొట్టింది, అతని వల్ల ఏం లేదు అది. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు అంటున్నారు నెక్స్ట్ తీయంగా నేను గెలవనీను, నేను ఓడిస్తాను అని చెప్పేసి సవాలు విసురుతున్నారు. దాని గురించి నాకు తెలియదు. మరి ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. అవి కూడా నాకు తెలియదమ్మా. జగన్ ప్రభుత్వం బాగానే చేసింది, బాగానే ఉంది. ఎన్ని సీట్లు వస్తాయి అన్నారు మరి జగన్ గారు? పోయినసారి ఎన్ని వచ్చినాయో అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.